మరియు ఇద్దరు స్నేహితులు. ఒకసారి రోహిత్ మరియు అర్జున్ అనే ఇద్దరు స్నేహితులు అడవిలో ఓ గ్రామం వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. అడవి సన్నగా మారుతుండగా ఒక్కసారిగా ఒక పెద్ద ఎలుగుబంటి వారి వైపు వస్తున్నదిగా కనిపించింది. రోహిత్ భయంతో వెంటనే ఒక చెట్టు ఎక్కాడు. అతను తన స్నేహితుడిని కూడా పిలవలేదు. తానే తనను కాపాడుకోవాలని చూశాడు. అర్జున్ చెట్టెక్కలేకపోయాడు. వెంటనే నేలపై పడిపోయి ఊపిరి పీల్చకుండా చనిపోయినట్టు నటించాడు. అతను ముందే విన్నాడు ఎలుగుబంటులు చనిపోయిన వాళ్ళను తినవని. ఎలుగుబంటి అతని దగ్గరికి వచ్చి ముఖాన్ని, చెవిని, నాసికతో వాసన చూసింది. అర్జున్ కదలకుండా ఉండిపోయాడు. ఎలుగుబంటి అతను నిజంగా చనిపోయినవాడని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళాక రోహిత్ చెట్టుపై నుంచి దిగాడు కిందకి. ఆ ఎలుగుబంటిని నీ చెవిలో ఏం చెప్పింది అంటూ నవ్వుతూ అడిగాడు. అర్జున్ సీరియస్గా చూసి అన్నాడు, నీకు ప్రమాదం వచ్చినప్పుడు వదిలి వెళ్ళే వారిని స్నేహితులని అనవద్దని చెప్పింది. రోహిత్ నిశ్శబ్దంగా అవమానంతో తల వంచాడు. ఇందులో నీతి ఏమిటంటే సంకట సమయంలో మనతో ఉండేవారే నిజమైన స్నేహితులు మిత్రమా.